హలో అండి అందరికీ. ఈరోజు కోడిగుడ్డు కూర ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈ కూర చాలా సింపుల్‌గా చేయొచ్చు. అలాగే టేస్టీగా కూడా ఉంటుంది. ఇప్పుడు మనం సింపుల్ ప్రాసెస్‌లో చేసేసుకుందాం. ఇప్పుడు కూరగాయలు కట్ చేసే ప్లేట్ తీసుకొని అందులో మనం శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్న ఒక 6 టమోటాలు అలాగే ఒక ఉల్లిపాయ తీసుకుందాం. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు ముక్కలుగా కోసి అలాగే టమోటాలన్నిటిని కూడా ఇలాగే ముక్కలు ముక్కలుగా కట్ చేసుకుందాం. ఇంతలో ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకేం వంటలు కావాలో ఖచ్చితంగా కామెంట్‌లో చెప్పండి. అలాగే మన వీడియోస్‌కి లైక్స్ కూడా చేస్తూ ఉండండి. ఓకే. ఇప్పుడు ప్రాసెస్‌లోకి వచ్చేద్దాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన కడాయి పెట్టి కడాయి బాగా వేడయ్యాక తగినంత ఆయిల్ వేసుకొని ఆవాలు, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసి ఒకసారి బాగా కలపండి. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమోటా ముక్కలన్నీ వేసి మరొకసారి కలిపి దాంట్లోనే ఒక స్పూన్ ఉప్పు, ఒక స్పూన్ పసుపు వేసి అంతా కలిసే విధంగా మరొకసారి అంతా కలపండి. ఇలా కలిపి మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గనిద్దాం. ఇంతలో వేరొక కడాయి తీసుకొని అందులో ధనియాలు, చెక్క, మొగ్గ వేసి 1 నిమిషం పాటు బాగా వేయించుకుందాం. తర్వాత అదే కడాయి పెట్టుకొని అందులో ఒక గరిటె నూనె వేసుకొని మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న గుడ్లను అందులో వేసుకొని 1 నిమిషం పాటు అలా కలుపుతూ ఉందాం. కోడిగుడ్లను ఇలా వేయించుకోవడం వల్ల అవి బాగా వేగి లోపల పొరలు పొరలుగా వస్తుంటాయి. మనం తినేటప్పుడు చాలా బాగుంటుంది. ఇప్పుడు కొద్దిగా ఉప్పు, ఒక చిటికెడు పసుపు వేసి మరొకసారి అంతా కలిసే విధంగా కలుపుకుందాం. ఇప్పుడు ఆ ఉప్పు అనేది గుడ్డుకి బాగా పడుతుంది. ఇంతలో మన టమోటా, ఉల్లిపాయ ముక్కలు బాగా మగ్గిపోయి ఉంటాయి. ఇప్పుడు దీన్ని ఒకసారి ఇలా కలుపుకుందాము. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మరొకసారి కలిపి పచ్చి వాసన పోయేంత వరకు ఉడికించుకుందాం. ఇలా పచ్చి వాసన పోయిన తర్వాత ఒక 3 స్పూన్ల కారం వేసి మరొకసారి కలుపుకుందాం. నేను వేసేది నాటు మిరపకాయల కారం అండి. అది అంతగా కారం ఉండదు కాబట్టి 3 స్పూన్లు వేశాను. మీ కారానికి తగ్గట్టుగా మీరు కారం వేసుకోండి. ఇలా కలుపుకొని చూసారు కదా! నూనె పైకి తేలే విధంగా కొంచేపు బాగా వేయించుకుందాము. ఇలా నూనె పైకి తేలిన తర్వాత మరొకసారి కలుపుకొని మనం తగినన్ని వాటర్ పోసుకొని 2 నిమిషాలు ఉడికించుకుందాము. ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న కోడిగుడ్లు అలాగే ధనియాలు, చెక్క, మొగ్గ, వెల్లుల్లి రెమ్మలు వేసి చేసిన పొడిని కూడా వేసుకొని మరొకసారి అంతా కలుపుకొని ఒక 2 నిమిషాలు ఉడకనిచ్చుకుందాం. ఇలా 2 నిమిషాల తర్వాత తీసి చూస్తే కోడిగుడ్లు పులుసు చాలా రుచిగా తయారైపోయి ఉంటుంది. ఇంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే కోడిగుడ్డు కూర రెడీ అయిపోతుంది. ఈ కర్రీ అన్నంలోకి కానీ, చపాతీలోకి కానీ, అలాగే సంగటి అంటే రాగి ముద్దలోకి గానీ పర్ఫెక్ట్‌గా సరిపోతుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఒకవేళ ట్రై చేసినట్లయితే మీకెలా వచ్చిందా అనేది కామెంట్‌లో ఖచ్చితంగా తెలపండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరెన్నో వంటకాల కోసం కామెంట్‌లో చెప్పడం మర్చిపోవద్దు. ఓకే. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.